తిరుపార్ కేంద్రంలో హిందూ భక్తుల కార్యక్రమానికి అక్కడి డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకించడం, లాఠీ చార్జ్ చేయించడం దారుణమని హిందూ చైతన్య వేదిక జిల్లా సహ సంయోజక పొట్టిమూర్తి అన్నారు. వేలాది సంవత్సరాలుగా సుబ్రహ్మణ్య స్వామివారి 6 క్షేత్రాల్లో ఒకటైన తిరుపార్ కేంద్రంలో జరిగే కార్తీక దీపం చేయటానికి హిందూ భక్తులు నిర్ణయం తీసుకుంటే అక్కడున్నటువంటి హిందూ వ్యతిరేక డీఎంకే ప్రభుత్వం పోలీసుల ద్వారా ఆపివేసిందని హిందూ చైతన్య వేదిక శనివారం సాయంత్రం నిరసన తెలియజేసింది. పోలీసుల ద్వారా లాఠీచార్జ్ చేయించడంతో హిందూ భక్తులందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. స్థానిక హిందూ భక్తులంతా కూడా హైకోర్టుకు వెళ్తే హైకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చినట్లు వివరించారు. హిందువులకు అనుకూలంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రమాదేవి, శారద, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు రాజేష్, తూనుగుంట్ల విజయ్, బీజేపీ నుంచి అడప సంపత్ రాయుడు, కుషాల్ జైన్, జనసేన నుంచి అమ్మిశెట్టి హరికృష్ణ, రాఘవరావు, కోట పున్నారావు, తెనాలి పౌర సమాఖ్య వెచ్చ శ్యామ్ పాల్గొన్నారు. మొన్న తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశిష్టమైన 6 క్షేత్రాలు ఉన్నాయి. దాని లోపల మదురై సమీపంలో ఉన్నటువంటి ఒక సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో తిరుప్పకొండ్రం క్షేత్రం పేరు. అది 6 క్షేత్రంలో చాలా విశిష్టమైనది. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన అరుణాచలంలో ఎలా అయితే కొండ మీద దీపం వెలిగిస్తారో కార్తీక మాసంలో, అలానే అక్కడ కూడా కొండ మీద దీపం వెలిగిస్తారు. దాన్ని కొంతమంది ముష్కర్లు కావాలని చెప్పి ఒక 40-50 సంవత్సరాల క్రితం దాని మీద కోర్టులో వేశారు. ఇది ఇక్కడ దీపం వెలిగించడానికి లేదు, ఇది ఈ కొండ దానికి సంబంధం లేదు అని చెప్పి దాని మీద కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా న్యాయమూర్తులు ఎంతో క్షుణ్ణంగా విచారణ జరిపి దీని లోపల దీపం వెలిగించుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ కొండ సుబ్రహ్మణ్య స్వామికి చెందినదే అని చెప్పి తీర్పిచ్చారు. అలానే మొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వామినాథన్ గారు దీపం పెట్టుకోవడానికి, కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అది గిట్టనటువంటి హిందూ వ్యతిరేకవాదులు డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఇలాంటి కొన్ని దుష్టశక్తులన్నీ కలిసి కొంతమంది ఎంపీల చేత సంతకాలు పెట్టించి మన స్పీకర్ గారికి, పార్లమెంట్ స్పీకర్ గారికి వారి మీద అవిశ్వాసంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఖండించదగిన విషయం. వాళ్ళు హిందువులకి ఏమీ అనుకూలంగా చెప్పలేదు. అక్కడున్న పరిస్థితులను బట్టి న్యాయ విచారణ చేసి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. అలానే ఈ విషయంలో యావత్ భారతదేశం తరపున మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు హిందువులకు సపోర్టుగా ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క ఛత్రపతి శివాజీలాగా మాకు కనపడుతున్నాడు. ఆయన మా అందరికీ సపోర్టుగా మాట్లాడడం జరిగింది. దీనికి వారికి మేము ఈ రోజున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. ఈరోజు ఒక హిందువుని భారతదేశపు ఔన్నత్యాన్ని బతికించడానికి మోడీ గారి రూపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి మన దేశాన్ని ఆ వైపు నడిపిస్తూ ఉంటే ఈ కుయుక్తులు పన్నుతున్నటువంటి ఈ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ పార్టీ, అలాగే సమాజ్వాదీ పార్టీ, అలాగే డిఎంకే పార్టీ, మనం చూస్తూ ఉన్నాం. దేశం అట్టడుగు స్థాయి నుంచి ఒక దేవభూమి అని చెప్పుకునే భారతదేశానికి తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో వీళ్ళు సనాతన ధర్మమే లేదు, హిందూ ధర్మమే లేదంటూ ఒక హిందూ ధర్మాన్ని మట్టు పెట్టాలనే ఒక దురాలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం అందరం కూడా దేశం అంతా కూడా ఈరోజు గమనిస్తూ ఉంది. ఈరోజు న్యాయమూర్తి హిందూ ధర్మానికి సపోర్టుగా మాట్లాడారంటూ న్యాయమూర్తి మీదే అవిశ్వాసం, అభిశంసన పెట్టే పరిస్థితి ఈరోజు దేశంలో దాపురించిందంటే ఇటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం ఎంత ప్రమాదమో దేశ ప్రజలు, ఓటర్లందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక న్యాయమూర్తికి మాకు న్యాయం చేయండి బాబు అని చెప్పని ఆయన అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది పాపం. అంటే ఆయన ఇచ్చిన తీర్పు అంత చండాలంగా ఉందా, లేదంటే అంత ఎగనిస్ట్గా ఉందా లాకి అనేది ఒక్కసారి మిగతా న్యాయమూర్తులందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇది 2015లో ఆ దర్గా ఏదైతే ఉందో ఆ దర్గా తాలూకు మనుషులే చెప్పారు, ఏమండి మాకు ఇక్కడ జ్యోతి వెలిగించుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి, వాళ్ళు వెలిగించుకోమనండి, మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అని చెప్పని అక్కడ దర్గా వాళ్ళే చెప్పారు. అయినా కానీ డిఎంకే గవర్నమెంట్ ఏం చేసింది, మళ్ళీ కోర్టులో వేసింది. కోర్టులో వేయగానే కోర్టు తీర్పిచ్చింది, హిందువులకి వెలిగించుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పని తీర్పునిచ్చింది. అక్కడితో ఆగాలి. ఆగకుండా మళ్ళీ గవర్నమెంట్ సొమ్ముతో, అంటే ప్రజల సొమ్ముతో తీసుకెళ్ళి
50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో వేశారు. అది ఎవరి డబ్బు? డిఎంకే డబ్బు కాదు కదా, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో అంటే ప్రజలు ఎవరు ఇక్కడ? హిందుస్థాన్ మంది. హిందుస్థాన్లో హిందువులకు న్యాయం జరగకుండా ఉండడం కోసం అని చెప్పని నువ్వు మా డబ్బులు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళావు. సుప్రీంకోర్టులో కూడా ఓడిపోతావు. అది కూడా చెబుతున్నావు.